తలుపు తీరా. రాజు 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 నువ్వు మంచిగుండాలరా. మమ్మల్ని బంధించారు లోపల. మంచిగుండాలరా. భయపడకండి, ఎవ్వడేం పీకలేడు. మీ అందరికి నేనున్నాను. పోదాం నడుర్రి. యాదగిరి అన్నా సినిమావును విలు. చిన్నబాబు అన్న పిలుస్తుండు. ఏ బాలు, ఆ రాజుగడు బచ్చగడ్రా. బతికే తరీకానే సకాదేలో దానికి. ఇప్పుడు వారి గురించి ఆలోచించడం కూడా వేస్ట్. ఈ పైసలు తీసుకుపోయి అందరికీ పంచే మనోళ్ళకి. రేయ్, బాబుతో పోయి అంత దగ్గరుండి చూసుకోరి. నువ్వు కూడా పో. అక్క అన్నకే ఓటేయాల మర్చిపోకు. మీ ఇంట్లో అందుకే ఓటేయాలి. ఓటేయర్రి. అన్నకే ఓటేయాలి. ఏంటి రాజా, టెన్షన్ గా ఉందా? టెన్షనా? సార్, నేను వేసిన స్కెచ్ ఎన్నడూ ఫెయిల్ అవ్వలేస్తా. అబ్బో, అది చూద్దాం. చూడు రే, రిజల్ట్స్ వస్తున్నాయి కదా, చూస్తా. బాపు, ఈ ఎలక్షన్స్ లో అన్ని ఓళ్ళలో మనోళ్ళ గెలిచారు బాపు. సబాష్, అద్దిరా బాలు, పైసలు పవర్ అంటే. ఇంకేంది, ఈ రాజుకే ధూమ్ ధామ్ దావత్. ఏడిపోయినావు ఎంతసేపు? స్పెషల్ క్లాస్కి పోయినమ్మా. చెప్తావు అన్ని ఏదో ఒకటి. కాలగడకని రాపో, అన్నం తిందు గాని. నేను తింటా. రా కూసో, పెడతా. కష్టపెడుతున్నా అనుకోకపోతే నేను ఒక ముచ్చట చెప్తా, వింటవానే? అది మన కొత్త ఏం కాదులే, చెప్పు మరి. అంటే బతుకమ్మ పండుగ వస్తుంది గన్నే, నీకిద్దరు చెల్లెన్లు. నా ఆడబిడ్డలకు బట్టలు పెట్టకపోతే నాకేమైనా మర్యాద ఉంటుందా అని అందుకే అడుగుతున్నా. అది మన ఆచారమే కదనే. కానీ మన పరిస్థితి ఏమో గిట్లున్నది, అదే అర్థమైతలేదు నాకు. అంటే నా బంగారం కుదువ పెట్టి మనోళ్ళకి బట్టలు పెడదామా? నీ అన్న పండక్కి పిలిస్తే పే మీద బంగారం లేకుంటే ఎట్లా వెళ్తావే? మన నా బిడ్డ బంగారం కుదబెట్టి తెమ్మంటావా ఏంది? దాని పెళ్లి కోసం కూడా పెట్టిన బంగారం అవ్వది. మస్తు చెప్పినావు గాని తిను. అత్తా మళ్ళీ ఎప్పుడు వస్తే బిడ్డ, బాగున్నావా? ఎందుకు కూకో తినొచ్చిన మావా. ఇది ఇప్పుడెందుకు వచ్చింది? ఇప్పుడెందుకు వచ్చినవే? నా ఇంటికి నేను వచ్చిన, నీకేంది నొప్పి? నీళ్ళ నా మొగనీళ్ళు నా ఇల్లు కాదా ఏంది? మంచిగా చెప్పినవే. అరే నువ్వు జర ఆగరా. అత్త, నాదో చిన్న మాట. చెప్పే. దా, ఏందో చెప్పే. మంచి మనసే మనిషికి ఆభరణం గాని మెల్లో బంగారం కాదత్తా. అయినా మన మధ్యతరగతులకి కంపడాసలు. అమ్మా, ఇంకా నీ పని అయిపోయింది. బావ గట్లే అంటాడు గాని, ఇగో అత్త, మా అమ్మ ఇచ్చిన కూలీ పైసలతో కాలేజ్ ఫీ కట్టిన. నా స్కాలర్షిప్ పైసలు గట్లనే ఉంచిన. తీసుకో అత్తా. అయ్యో వద్దమ్మా. అత్తా, అవసరానికి ఉపయోగపడని డబ్బు చిత్తు కాగితంతో సమానం. అయిన వాళ్ళకి ఉపయోగపడని మనిషి చెత్త కుప్పతో సమానం. మరి నేను చెత్త కుప్పనంటవా? అయ్యో అదే మాటే, అంత మాట అనకు. అయితే తీసుకో. ఏమంటావు? సరే కానీ వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్లాన్ మీద వస్తుంది. మా అన్న కొడుకు బాలుకిచ్చి చేద్దామా మన బిడ్డని? చిచ్చి, వాడా? రే, ఏ నీ లైన్ క్లియర్ అవుతుందని భయమా ఏంది? నువ్వు ఆపు. అమ్మా, వాడు మంచోడు కాదమ్మా. వాళ్ళ బాబాయ్ చేసే పాపంలో వానికి సగం భాగం ఉంది. రాజు నువ్వు ఆగు. అట్లా కాదు నాయనా. వాళ్ళు కోట్లకు పడిగెత్తారు, మనం ఇక్కడనే ఉన్నామంటావు.
వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించిన వాళ్ళే కదా. మూలాలు మర్చిపోతారని నేనైతే అనుకోను. ఆడపిల్ల సుఖపడితే అంతకన్నా కావాల్సిందేమున్నది? మంచిగా చెప్పినవయ్యా. అర్థమైందా బావా? ఆడపిల్లని సుఖపెట్టవాడే మొగుడు మొగాడు. ఏందే మళ్ళీ గా రాజుగాని పెళ్లి చేసుకుంటా అని ఊరంతా చెప్పుకుంటా తిరుగుతున్నావాట? పిసగాని పట్టిందాని నీకు? నీకేమైనా డౌటా? బరాబర్ చెప్పినా. అది కాదే మళ్ళీ, గా రాజుగాని చదువు అయిపోయింది, పట్నం పోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకోక జనాన్ని ఉద్ధరిత్తా అని మన ఊరొచ్చిండట. ఇవన్నీ వానికి అవసరమా అని నువ్వే చెప్పు. నువ్వేమో డాక్టర్ చదువు చదువుతుంటివి. నీ లెక్క డాక్టర్ చదివేటోన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసుంటే మంచిగుంటది కదా. ఎట్లుంటది నువ్వే చెప్పు. అమ్మా, నీ డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ఏమైతదే? మేడల్లో మిద్దెల్లో మహారాణిలాగా ఉంటానని కళ్ళు కంటున్నావా? అది జరగదమ్మా. నేనొకటి చెప్తా విను. సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ చనిపోయి ఎన్నాళ్ళయిందే. నాకు వాళ్ళంతా గొప్పదాన్ని అవ్వాలని ఏం లేదు గాని మన ఊరికి మంచి వైద్యం, మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే నేను రాజుబావని పెళ్లి చేసుకున్నదే కరెక్ట్. మళ్ళీ మంచిగున్నారానే? అందరూ మంచిగున్నారా? మంచిగున్నా. వదిన మంచిగున్నావానే? మంచిగున్న వదిన. వదిన మంచిగానా? అన్నా మంచిగున్నవాని? ఏం మంచిగానే. లక్ష్మీదేవి లాంటి నిన్ను ఇట్లా చూడడము, బంగారం లాంటి బావను దేవుడు తీసుకుపోవడం. మీ ఇద్దరు కలిస్తే ఎప్పుడు గివే ముచ్చట్లు గాని అయినా మన చేతుల్లో ఏముంది మావా? నువ్వుకో. ఓయ్, నువ్వెందుకు అట్లా చూస్తున్నావు? వచ్చి కాలు మొక్కు. కాబోయే పెళ్ళాం కదా, ఆ మాత్రం ఉండాలి. మీకు చీరలు పెట్టుకున్నాం, మా తాహతకు తగ్గట్టు. అత్త, శ్రీకృష్ణ తులాభారంలో వజ్రాలు బంగారాలు ఎన్నేసిన తూగలేదత్తా. నీ ప్రేమే మాకు అష్టైశ్వర్యాలు. అమ్మా, రాజం వచ్చింది. రావదినా, ఇన్ని దినాలైంది నిన్ను చూసి. మంచిగున్నా వదినా? మంచిగున్న వదినా. మంచిగున్న వదినా. మంచిగున్నాను. ఏం రాజమ్మ, ఎట్లున్నావు? రా కూసో.